ఆయన చెప్తాడు, భారతదేశంలో ఎక్కడ ఈనాడు అసెంబ్లీలో చెప్తున్నారు, భారతదేశంలో ఎక్కడా కూడా బస్సులో నిద్రపోయిన ముఖ్యమంత్రి ఎవడూ లేడని. ఎందుకు నిద్రపోయారు చంద్రబాబు నాయుడు గారు బస్సులో? మీరు ఎందుకు నిద్రపోయారు? దొంగతనంగా అక్కడ దొరికారు కాబట్టి పరిగెత్తుకొచ్చి ఇక్కడ బస్సులో పడుకున్నారు, జైల్లోకి వెళ్తానేమో అని. ఆయన ఎవరో ఏదో నాయుడు, ఇంకో నాయుడు గారు పంచాయతీ చేశాడు, రావు గారికి నాయుడు గారికి. పంచాయతీ తీర్మానం ఏంటి? మూటాముళ్ళు చదివి కట్టుబట్టలతో వెళ్ళిపోవాలన్నారు, వచ్చేసారు. మీరు వచ్చి బస్సులో ఉన్నారు. బస్సులో ఉండాల్సిన కర్మే ఉంది, డ్రామా కాకపోతే దేనికి బస్సు ఎందుకు? లింగంనేని రమేష్ బిల్డింగ్ అప్పుడు ఉందిగా, బస్సులో ఎందుకు ఉండాలి? లేదా హోటల్స్ ఉన్నాయి కదా, బోళ్ళని నీళ్ళు. మీరు వస్తే ఉంటాకి ఎంతమంది ఎవరు మీరు? కానీ ఏం కాదు, మీరేదో ప్రజలకి కష్టపడిపోతున్నారు, బస్సులో పడుకుంటున్నారు. ఎందుకు పడుకుంటారు బస్సులో? ఆ మాత్రం అర్థం కాదా? మీరు చెప్తారు వాళ్ళ అసెంబ్లీలో బస్సులో పడుకున్న ముఖ్యమంత్రి ఎవడూ లేడని. ఎందుకని? ఎవరు ఉండరు.